దీక్షా దివాస్ కి ఖమ్మం జిల్లా సిద్ధమైంది. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి తెలుపుతూ నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, గులాబీ జెండాలు వెల్లివిరిశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా కుమార్, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తగిలించి తెలంగాణ ఉద్యమాన్ని విజయ లక్ష్యాలకు చేర్చినటువంటి దీక్షా దివాస్ ని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లే ఖమ్మం జిల్లాలో కూడా అత్యంత భారీగా వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒక భారీ బైక్ ర్యాలీ కొనసాగుతా ఉంది. ఖమ్మం నగరంలో మమతా కాలేజ్ నుంచి మొదలైనటువంటి బైక్ ర్యాలీ మమతా రోడ్ నుంచి ఇల్లందు చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాల దగ్గరకు వచ్చింది. పూలమాలలు వేసి పూలాభిషేకం చేసినటువంటి నాయకులు అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రస్తుతం అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పిస్తున్నారు. అమరవీరులో చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అంటూ ఆ రోజు కేసీఆర్ బయలుదేరినటువంటి ఇదే దీక్షా దివాస్ ఈ సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు ఇదే సమయానికి జరుగుతున్నటువంటి ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ రోజు తెలంగాణ స్ఫూర్తిని ఎట్లాగైతే పోరాటాన్ని కొనసాగించారో దాన్ని భావితరాలకు తెలియజెప్పేటువంటి లక్ష్యంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగినటువంటి విధానాన్ని మరోసారి మననం చేసుకుంటూ ముందుకు సాగేలాగా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో భారీ బైక్ ర్యాలీ జరుగుతూ ఉంది. అమరవీరుల స్తూపం దగ్గర ప్రస్తుతం నాయకులంతా కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కేసీఆర్ ని తీసుకొచ్చి ఉంచినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు ఇచ్చిన తర్వాత అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివాస్ యొక్క ప్రయారిటీ ఎంత ప్రయారిటీ ఉంది. ఆ దీక్షా దివాస్ లక్ష్యంగా ఆ రోజు చేపట్టినటువంటి ఆమరణ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన వచ్చింది. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమం అంతా ఒకెత్తు ఈ 7 రోజులు 8 రోజులు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగినటువంటి ఒక 12 రోజుల ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మళ్ళీ భావితరాలకు చాటి చెప్పేలాగా ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కూడా భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి కూడా ఖమ్మం కొత్తగూడెం పట్టణం వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ గులాబీ జెండాలు చేతబూని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు మళ్ళీ ఇవాళ 15 ఏళ్ల తర్వాత స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ మరొకసారి జై తెలంగాణ నినాదాలు చేస్తూ పురవీధుల్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. చాలా చోట్ల కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతా ఉంది. ఆనాడు కేసీఆర్ దీక్షకు వెళ్లకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేదా, లేదంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి నేపథ్యంలోనే అనేక రకాల కుట్రలను ఛేదించినటువంటి ఏకైక దినోత్సవం దీక్షా దినోత్సవం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణం మూలము అయినటువంటి దీక్షా దివాస్ ని మళ్ళీ గుర్తు చేసుకోవటము మళ్ళీ నిర్వహించుకోవటం అనేది కూడా ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. తెలంగాణ కోసం ఎంతో మంది అసూలు బాసినటువంటి నేపథ్యంలో అమరవీరులను స్మరించుకోవటం కూడా ఇవాళ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా కనపడుతోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.